కొండా దంపతులపై తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇచ్చిన అల్టిమేటం గోడ కొట్టిన సున్నమైంది. భర్త కొట్టిన దానికంటే తోటికోడలు నవ్విన వ్యవహారమే బాగా బాధవుతోందట. అసంతృప్తి నేతలకి ఇది కక్కలేక మింగిలిన వ్యవహారమైంది. ఇదేంటనుకుంటున్నారా? వరంగల్ కాంగ్రెస్లో కొట్లాటలో ఇదే సీన్ జరిగింది. వరంగల్ జిల్లా కాంగ్రెస్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో మంత్రి కొండా సురేఖ దంపతులు ఎప్పుడూ కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారుతున్నారు. కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్లోని టీడీపీ బ్యాచ్ ఎమ్మెల్యేలు. సొంత పార్టీ నేతలపై సీఎంఓలో జరుగుతున్న లాబియింగ్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈ కామెంట్స్ అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ తీవ్ర దుమారాన్ని రేపాయి. మంత్రి కొండా సురేఖ అమాత్య పదవి ఊడుతుందా, కొండా మురళి సస్పెన్షన్ జరుగుతుందేమో అనేంత హైప్ క్రియేట్ అయింది. ఒక రకంగా ఇది పార్టీను కుదిపేసిందనే చెప్పాలి. సురేఖ పదవి రేపా మాపా అనేంత పొలిటికల్ ఉత్కంఠ రేపింది. దీనికి తోడు హస్తినలోని హైకమాండ్ ఈ వ్యవహారానికి హై ప్రయారిటీ ఇచ్చింది. రహస్య నివేదికలు, విధేయుల ఫీడ్బ్యాక్లలో తలమునకలైనట్లు సీన్ క్రియేట్ అయింది. కొండా కపుల్స్ హాట్ కామెంట్స్ పార్టీని హిటెక్కించడంతో పార్టీ సుప్రీం ఖర్గే రంగంలోకి దిగారు. వెంటనే పార్టీ దూతలు దూకుడు పెంచారు. రకరకాల అభిప్రాయ సేకరణలో కార్యక్షేత్రంలోకి వచ్చారు. హైకమాండ్ ఆదేశాలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఫీల్డ్ రిపోర్ట్లు, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి సమీక్షలు ఒకవైపు, ఈ వ్యవహారంలో జరుగుతున్నదేంటి, పరిణామాల పర్యవసానాలేంటనే ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీతలు. మరోవైపు ఇలా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు కొండా దంపతులు. హాట్ ప్లానింగ్స్తో ఏదో జరుగుతోందని ఇంప్రెషన్ ఇచ్చారు. పార్టీలో జరుగుతున్న ఓరుగల్లు సిగపట్లను, రాజకీయ రచ్చ చర్చను తెలివిగా తమ వైపు తిప్పుకుంది. అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చిన తిరుగుబాటు నేతలను హాట్ కామెంట్స్తో హీట్ పుట్టించిన కొండా దంపతులను గాంధీ భవన్ మెట్లెక్కించారు. పీసీసీ 2 పార్టీ ఇన్ఛార్జ్ సీఎం కోటరి ఇలా జనం అటెన్షన్ అంతా గాంధీ భవన్ చుట్టూ తిప్పారు. పార్టీ అంతర్గత క్రమశిక్షణ పేరుతో పార్టీ ఇన్ఛార్జ్, పీసీసీ, సీఎంఓ త్రిపాత్రాభినయంతో రక్తి కట్టిన కాంగ్రెస్ కథను క్రమశిక్షణా సంఘం కోర్టులోకి నెట్టేశారు. ఇంకేముంది, 15 ఏళ్ల తర్వాత కొండా కాన్వాయ్ గాంధీ భవన్ కు వెళ్లింది. హంగామాతో వెళ్లిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గాంధీ భవన్ మెట్లెక్కారు. అటు పీసీసీ చీఫ్ కు, ఇటు క్రమశిక్షణా సంఘానికి అంతర్గతంగా ఏం చెప్పారో కానీ మీడియా ముందు మాత్రం తగ్గేదేలే అన్నట్లు హైప్ క్రియేట్ చేశారు. కమిటీ ముందుకు వచ్చిన కొండా మురళి తాను చెప్పాల్సింది చెప్పారు, తిరిగి వెళ్లిపోయారు. ఈ పరిణామం జరిగిన వెంటనే తమకు అనుకూలంగా ఏదో జరుగుతోందని ఉత్కంఠతో అందరూ ఎదురు చూశారు. అలాని కొండాపై తిరుగుబాటు చేసిన టీడీపీ బ్యాచ్ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలకు గుండెల్లో గుండెత్తేసినంత పరిణామం చోటు చేసుకుంది. అప్పటికే కొండా తిట్ల పురాణంపై కడియం తలపట్టుకోవడం, రేవూరి హర్టవడం, నాగరాజ్ నారాజ్ అవ్వడం, గండ్రకి గిట్టకపోవడం, నాయనికి నచ్చకపోవడం, సారయ్యకు మింగుడు పడకపోవడం, స్వర్ణ, ఇనుగాల సుధారాణి ఇరకాటంలో పడ్డమిలా మదన పడుతున్న వాళ్లంతా వరుస భేటీలతో మల్లగుల్లాలు పడ్డారు. ఇదిలా ఉంటే తమను దూషించిన కొండా మురళిని సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. లేదంటే తమ దారి తమదేనని, మేము కావాలా, కొండా కపుల్స్ కావాలా అని అధిష్టానానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. ఇంత బెట్టు చేస్తున్న వాళ్లకు పీసీసీ క్రమశిక్షణా సంఘం నుంచి పిలుపొచ్చింది. ఒక్కసారిగా అవాక్కైన వాళ్లంతా తిట్లు తిన్నది మేము, క్రమశిక్షణా కమిటీ ముందుకొచ్చేది కూడా మేమేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ ఇష్యూలో ఎలా మేకప్ చేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉత్పన్నమైంది. అసంతృప్తి నేతలను క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి నచ్చజెప్పి పంపించే ప్రయత్నం కూడా చేశారు. దీంతో అల్టిమేటం ఇచ్చిన నేతలు ఒక్కసారిగా డిఫెన్స్ లో పడ్డారు. ఇంత జరిగినా కానీ పీసీసీ క్రమశిక్షణా కమిటీ, పార్టీ ఇన్ఛార్జిను కలిసిన కొండా కపుల్స్ మాత్రం చాలా డిప్లొమాటిక్ గా రాహుల్ ప్రధానిని చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డిని మరింత బలవంతుణ్ణి చేసేందుకు మద్దతిస్తామని తేల్చి చెప్పారు. బీసీ నేతగా పీసీసీ చీఫ్ ని భుజాలపై మోస్తామని చెప్పి సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఇకపోతే తెలంగాణ పాలిటిక్స్ లో కాంగ్రెస్ వర్గపోరులో కొండా కపుల్స్ ఓవర్ హైట్ ఎక్కించారు. టీడీపీ బ్యాచ్ తిరుగుబాటు నేతల వ్యవహారం కూల్ గా క్రమశిక్షణా సంఘం చేతిలోకి సేఫ్ గా చేరింది.
ఓరుగల్లులో పుట్టిన ముసలం 3 నెలలు గడుస్తున్నా ఈ ఇష్యూలో పెద్దగా పురోగతి లేదు. వరంగల్ కాంగ్రెస్ కొట్లాట ఎక్కడ పుట్టిందో అక్కడే కక్కలేక మింగలేక అటకెక్కింది. ఇరు వర్గాల వాంగ్మూలాలు విన్న క్రమశిక్షణా సంఘం చైర్మన్ డాక్టర్ మల్లు రవి పొలిటికల్ ఆపరేషన్ థియేటర్లోనే సర్జరీ చేస్తూనే ఉన్నారు. విషయాన్ని ఐసీయూలో పెట్టి ఈ విషయంలో మరోసారి క్రమశిక్షణా కమిటీ సంఘం భేటీ ఉంటుందని కూల్గా చెప్పేశారు. ఇక అంతే, ఇష్యూ ఇంకా సెటిల్ కాలేదు. దీనికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. మంత్రి కొండా దంపతులు అటు హస్తిన మంత్రాంగం నడిపి ఇటు పీసీసీ చీఫ్తో ప్రత్యేక భేటీ నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి మేడం ముందు అంతా మీ ఇష్టమని ఇంప్రెషన్ ఇచ్చారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పాల్సింది చెప్పారు. వీటన్నింటినీ పీఠముడిని చేసి సైలెంట్ మోడ్లోకి జారుకున్నారు.